పిలికలు కూడా 35 నుంచి 40 మధ్యలో వచ్చినాయి. ఒకసారి కౌంట్ చేయండి అండి పిలకలు. చేస్తున్నాం. 1 2 3 4 5. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు అల్లాడి రాజు. మాది వేలిపల్లి గ్రామం, కొత్తగూడెం మండలం, నర్సంపేట ఏరియా. నేను యూట్యూబ్లో చూసి వాయంత్రను రూటెక్స్ యూట్యూబ్లో చూసి నేను ఆ కంపెనీకి ఫోన్ చేయడం జరిగింది. ఆ కంపెనీ వాళ్ళు నాకు ఎక్కడ డిస్ట్రిబ్యూటర్లు పేరు చెప్తే అక్కడ పోయి తెచ్చుకున్నాను. వాయంత్ర 3 కిలోల సంచి 1 ఎకరానికి, రూటెక్స్ 1/2 లీటరు ఎకరానికి, 20 కిలోల 20 కిలోల యూరియా ఇలా కలిపి చల్లాను. నేను 15 నుంచి 18 రోజుల మధ్యలో చల్లాను. చల్లిన కాంచి పొలం గ్రీన్స్ వచ్చింది, మొగి పురుగు మొత్తానికి పోయింది, ఆకు చుట్టూ పురుగు లేదు, మళ్ళీ పిలకలు అధికంగా వచ్చినాయి. పిలకలు కూడా 35 నుంచి 40 మధ్యలో వచ్చినాయి. ఒకసారి కౌంట్ చేయండి అండి పిలకలు. చేస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37. ఇది బాగుంది. పిలకలు కూడా అధికంగా వచ్చినాయి. మళ్ళీ నేను ఏంటంటే ఏ ఉద్దేశం చేసిందంటే, నేను ఇక్కడ విలేజ్లో ఆర్ఎంపీ డాక్టర్ ఇస్తా. వేసిన పొలం ఇది, ఏఎన్ పొలం అది. అది రూటెక్స్ వాయంత్ర వాడని పొలం అది. దీనికి దానికి ఎన్ని రోజులు అండి నాటు తేడా? 4 రోజులు తేడా. 4 రోజులు ఓన్లీ. 4 రోజులు అంతే, 4 రోజులు తేడా. అది ఇది వేసినాక వాళ్ళు నాటేశారండి. నేను వేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్. ఈ కెమికల్ వాడడం వల్ల, అధిక కెమికల్ వాడడం వల్ల కూడా భూమిలో ఉన్న పురుగులు, మన మిత్ర పురుగులు చనిపోతాయి. మనకు కూడా చాలా రకాల రోగాలకు ఎప్పటికీ కారణం కూడా కెమికల్ వల్ల అని చెప్పేసి నేను దీన్ని చూసి టోటల్గా ఇది ఆర్గానిక్ వాడడం చేయాలనుకొని నిశ్చయించుకొని వాడడం జరిగిందండి. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి కెమికల్ కాదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడం కోసం నేను అట్లాంటి బియ్యం అందియాలనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాను. నేను 10 ఎకరాలు, ఈ సంవత్సరం 10 ఎకరాలు నాటేసిన, ఇప్పుడు 6 ఎకరాలు చల్లినా, ఇంకా 4 ఎకరాలకు చల్లాల్సి ఉందండి. ప్రతి ఒక్క రైతు కూడా ఇది వాడడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. మిగతా వాళ్ళకు కూడా మనం ఆరోగ్యవంతులను ఇచ్చిన బియ్యం అయిన అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించుకొని కెమికల్ వాడకం తగ్గించి ఇలాంటి ఆర్గానిక్ పద్ధతి వాడడం వల్ల మనకు ఇబ్బంది ఉండదు. మన పొలంలో కూడా ఇలాంటి మిత్ర పురుగులు చనిపోకుండా ఉంటాయి. రిజల్ట్ అధికంగా ఉంది, దిగుబడి కూడా వస్తుందని నమ్మకంతో చేశానండి. ఓకేనండి, థ్యాంక్ యూ.